శక్తిని గనక నువ్వు పొందుకోగలిగితే, నీ జీవితంలో పునరుద్ధానపు శక్తిని అనుభవించగలిగితే, పునరుద్ధానపు శక్తిని గుర్తించగలిగితే, పేతురులో ఉన్న భయం ఎలా పోయిందో నీ జీవితంలో ఉన్న ప్రతి భయము కూడా ప్రారదోలడానికి నేను ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న జీవం గల దేవుడు సజీవుడు అనే విషయాన్ని గమనించండి. ఏ భయంతో ఉన్నావు? పిల్లల గురించి భయంతో ఉన్నావా? భర్తను గురించి భయంతో ఉన్నావా? అన్నదమ్ముల గురించి భయంతో ఉన్నావా? భవిష్యత్తు గురించి భయంతో ఉన్నావా? ఉద్యోగాల గురించి భయంతో ఉన్నావా? అనారోగ్యాన్ని బట్టి భయంతో ఉన్నావా? భయపడొద్దు. నీవు గనక పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకోగలిగితే నీకు వచ్చే ఆలోచన అంటే తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఎందుకనంటే ప్రతి ఒక్క నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని, మృతుల్లో ఉన్నటువంటి యేసు ప్రభువారిని ఏ విధంగా తండ్రి ఆ యొక్క మృతుల్లో నుంచి తిరిగి లేపబడ్డాడో, ఆయనందు విశ్వాసం ఉంచిన మనము కూడా అదే ప్రకారం తిరిగి లేపబడతాం. ఈ నిరీక్షణ మనల్ని ఎవరిని కూడా సిగ్గుపరచదని